సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్ అంటే ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో టైటిల్ నిలబెట్టుకుంది. దీంతో వరుసగా 2 ఐపీఎల్ టైటిల్స్ సాధించిన మూడో జట్టుగా అవతరించింది. ఈ 2 సార్లు ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పాటీదార్ ఉన్నాడు. ఐపీఎల్ 2022 సందర్భంగా మరో ఆటగాడు గాయపడడంతో రీప్లేస్మెంట్ గా ఆర్సీబీలోకి వచ్చిన పాటీదార్ ఆ జట్టు రాతను మార్చేశాడు. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, డేనియల్ విటోరీ, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్లకు సాధ్యం కాని టైటిల్ను జట్టుకు అందించాడు. ఆర్సీబీకి వరుసగా 2 టైటిల్స్ అందించినప్పటికీ రజత్ పాటీదార్కు రావాల్సినంత పేరు రాలేదని ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. అతడు భారత జట్టు తరపున ఆడేందుకు అర్హుడని పేర్కొన్నాడు. రజత్ పాటీదార్ స్టార్ క్రికెటర్ కాదని, విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టులో ఉండడంతో అందరూ అతడి గురించే మాట్లాడతారు అన్నారు. కానీ పాటీదార్ కెప్టెన్ గా ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారని, వ్యక్తిగతంగా కూడా మిడిల్ ఆర్డర్లో అదిరే ఆట తీరు కనబరిచారని కితాబిచ్చాడు. భారత టీ20 వన్డే జట్లో పాటీదార్కు చోటు కల్పించే విషయంపై చర్చ జరగాలని మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. రజత్లో నాయకత్వ లక్షణాలున్నాయని, దానికి తోడు మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని అన్నాడు. టీ20లో 4th ప్లేస్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమన్న క్లార్క్, భారత్లో ప్రస్తుతం ఎంతో మంది ప్రతిభ గల క్రికెటర్లు ఉన్నారని ప్రశంసించారు. వారంతా భారత జట్టులో చోటు కోసం పోటీలో ఉంటారు. కానీ వరుసగా 2 ఐపీఎల్ టైటిల్స్ అందించిన కెప్టెన్ రజత్ను సెలెక్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటారని అన్నాడు. టీ20 వన్డేల్లో అతడిని ఆడించాలని సూచించాడు.